హాయ్ అండి. నేను మీ బాలు ఎస్‌పీఆర్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కూడా బాగున్నారనుకుంటున్నాం. మేమైతే నిన్న వాతావరణంలో చాలా మసమసగ్గా తుఫాను కింద ఉంది. అయినా సరే పెట్టాము. పెడితే 4 కేజీలు, 3 కేజీలు అలా పడుతున్నాయి రొయ్యలు. పడిమాటంటే ఏమీ లేదు. ఈ గాలి వలన సరుకు రొయ్య గమ్మున రాదు. ఎందుకంటే గాలికి ఎదురెళ్తుంది ఇది. దానివలన పడతలేదు. పడిమట్టు టైంలో వాతావరణం అనుకూలంగా లేకుండా ముబ్బేసేసింది. దానివల్ల మేము పెట్టిన దానికి అయితే టన్నుకి ఇచ్చాము. టన్నుకి ఇస్తే అర టన్ను వచ్చింది. దానివలన చాలా ఇబ్బంది పడ్డాము. 3 కేజీలు 4 కేజీలు పడుతుంది. కరెక్ట్గా పడిమట్టు టైంలో తుఫాను కింద గాలి ఎక్కువైపోయింది. అందుట్లో నైట్ పట్టుబడి పెట్టాము. నైట్ పెట్టుబడి పెడితే అందుట్లో కరెంట్ ఒకటి లేదు. ఈ లైట్ లేతకు కూడా చాలా రిస్క్ పడ్డాము. ఇదిగోండి ఇలా మెసల్లో ఈ పక్క గురక, ఆ పక్క రొయ్య వేస్తున్నాము. అలా వేసాము. మనిషికి కింట వేసినా 7 కింటాలు అవుతాయి అనుకున్నాము. కానీ అస్సలు ఒక్క దానికి సంబంధం లేదు. మేము పెట్టిన దానికి కూడా సంబంధం లేదు. అర టన్ను వచ్చింది. దాన్ని బట్టి ఎంత లాస్, 15 మంది కూలీలను పెట్టాం. 15,000. ఇప్పుడు ఈ యొక్క 16,000 రూపాయలు లాస్ ఓనర్ గారికి. ఇప్పుడు వచ్చిందేమో అర టన్ను వచ్చింది. ఇదిగోండి 3 కేజీలు 4 కేజీలు పడుతున్నాయి రొయ్యలు. అలా పడుతున్నాయి. మరి ఇలా అయితే ఎలాగండి? వాతావరణం సమకూలు లేకపోతే రొయ్యలు ఇలా పడవు. చాలా ప్రాబ్లం ఎదుర్కొంటారు ఓనర్లు. ఇలా మసక ఉండి చాలా లాస్. ఇప్పుడు బండి పెట్టాక మళ్ళీ రిటర్న్ పంపించాలంటే చాలా టైం పడుద్ది. కటింగ్ చాలా పోద్ది. ఇలా కాకుండా వాతావరణం బాగున్నప్పుడు చూసి పెట్టుకుంటే చాలా మంచిది. చాలా బాగుంటుంది. ఎండ వేసి అందుట్లో వాతావరణం కూడా సంకూలంగా లేదు. తుఫాను చెప్పారు. ఈ 2 రోజులు ఆగితే దాన్ని బట్టి పొజిషన్ బాగుంటుందని రాత్రి పట్టాము. ఇక ఈ 2 రోజులు ఆపుదాం అనుకుంటున్నాం. కానీ తొందరగా క్లియర్ చేస్తే ఈ చేపల చెరువులో మామూలుగా పెయిన్ ముందు కొట్టాలి. పెయిన్ కంట్రోల్ అవ్వాలంటే అది ముందు కొట్టాలి. దానివల్ల కంట్రోల్ చేత గురించి పెట్టేస్తున్నామండి చెరువు. ఇదేముంది మామూలుగా ఏంటంటే దీనికోసం చూస్తే 70-80 లక్షల రూపాయలు సరుకుపోద్ది. ఇది తక్కువ, అది ఎక్కువ. అందుకనే దాని గురించి క్లియర్ చేసేస్తున్నామండి. వరుసనే పడుతున్నాం. 4-5 రోజులు మట్టి ఒక రోజు గ్యాప్ ఇస్తున్నాం. అలా పడుతున్నాం. వచ్చిన మట్టుకు వస్తుంది. క్లియర్ చేసేద్దామని అనుకుంటున్నామండి 90%. ప్రజెంట్ అయితే ఇదిగోండి ముందు పడవ వచ్చింది. ఇక ఏదనము అలాగా ఏరుకుని వచ్చి అలాగే చేస్తున్నామండి. ఇలా వచ్చి ఇలా చేసి ఎంతవరకు కరెక్ట్ ఏంటన్నది పాలికల్చర్లో నెంబర్ అయితే ముందర బాగానే కనపడుతుంది. తర్వాత వచ్చేదానికి జారిపోతుందండి. ఎందుకంటే ఈ మేతలలో ఈ మందులు అవి కొడుతున్నాం కదా. ఈ మందులు అవి కొడతంలో పెయిన్ మందులు, ఈ పాలికల్చర్ మందులు ఏదో ఎఫెక్ట్ జరుగుద్ది. దానివల్ల నెంబర్ అయితే జారిపోతుంది. అది ఏంటంటే మనం దాని పొజిషన్ ప్రకారం వెళ్ళాలి తప్ప దానికి పెట్టుబడి పెట్టి ఇవన్నీ చేయకూడదండి. ఎందుకంటే డిఏపికి అలవాటు అయిపోద్ది అది 90%. ఇదిగోండి ముందర కొద్దిగా ఎండకు పోతాయేమని మధ్య నుంచి పెట్టాం కదా. అవి మొత్తం తెచ్చేసారు రొయ్యలు వచ్చిన మట్టుకి. మా అయితే ఒక 10 నెట్లు 9 నెట్లు అవుతాయండి. అంతకుమించి అవ్వో. ఇవి కూడా ఫుల్గా రాలేదు నెట్లు కూడా. అందుకనే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చూస్తున్నామండి. ఇవి చూసి తర్వాత ఎలా ఉందన్నది దాన్ని బట్టి పొజిషన్ బట్టి నడిచే దాన్ని ఆలోచిద్దామని ఆలోచిస్తున్నాం. ఇవన్నీ వేసేస్తే దాని ప్రకారం ఇవాళ కూడా మళ్ళీ అదే పొజిషన్లో నలిగినవి అని తీసేస్తున్నారండి రొయ్యలు. ఎందుకంటే ఆ కూతిగాతి రొయ్యలు గేడరాలు లైన్ చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది ఏం కాదు. కాకపోతే ఏంటంటే రైతు ఇబ్బంది అర్థం చేసుకోరు. ఎలాగైనా రైతు లాస్ పోతాడు తప్ప వచ్చేది ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే బండి అలా నడవాలని ఎదురు నడుస్తున్నారు. అలా బతికి ఉన్న రొయ్యలు వేసినా సరే అవి కొద్దిగా రెడ్లు వచ్చినాయి తలకాయలని తీసేస్తున్నారు. అలా తీసేసి నెట్టకి 30 కేజీలు గిన్నె వచ్చినాయి. టన్నుకి ఎంత వచ్చిందని లాస్ రాతారండి. దాని గురించి ఆలోచించి మీరు చాలా గేటర్లని చాలా కనిపెట్టుకుంటూ ఉండాలి. కౌంటింగ్ తీసేటప్పుడు కానీ వేరే విధంగా అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అలా కౌంటింగ్ తీసేటప్పుడు కానీ చూసేటప్పుడు మనం చూసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు ఆ రొయ్య ఏం చెడ్డేం కాదు, బాగానే ఉన్న రొయ్య. కాకపోతే తలకాయలు కొద్దిగా మారినాయి, ఐస్ ఎట్టదు అది ఇది అంటున్నారు. ఎందుకంటే ఇలా ఫ్యాక్టరీలకి పంపించేస్తారు డైరెక్టర్. పంపించేశాక దాన్ని పప్పులు చేస్తారండి. బాగానే ఉంటుంది ప్రజెంట్ అయితే. కాకపోతే ఏంటంటే ఇలా మయ్యన్న ఈ పీసులు అవి కొద్దిగా గ్రేడింగ్ చేసి అవి చేసి తప్పుడు బిబ్బడి పెడతారు. అలాంటివి చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు కూడా పాలు కల్చర్ చేస్తే చూసుకుని వాతావరణం బట్టి పట్టుకొని చేసుకోండి శుభ్రంగా. ఎక్కువగా పెయిన్ మందులు అవి కొట్టకండి. పెయిన్ మందులు అవి కొడితే నెంబర్ కంపల్సరీగా జారిపోద్ది. నెంబర్ అనేది చిక్కదు. దాన్ని బట్టి ఆలోచించండి. పెయిన్ మందు అంటే పాలికల్చర్కి సంబంధించి ఆమో పెయిన్ మందే వాడండి. వేరే ఏ వాడినా సరే నెంబర్ మిస్ అయిపోద్ది. తర్వాత మనం కూడా ఇబ్బంది పడతామండి. దాన్ని బట్టి ఆలోచించండి.
ఆలోచించుకుని ఏంటన్నది చేయండి రైతులు. ఎందుకంటే ఇవాళ వాతావరణం మే నెల రోహిణి స్టార్ట్ అయింది, కానీ ఇవాళ తుఫానులాగా ముబ్బెట్టేస్తున్నాయండి. వాతావరణం ఇప్పుడు కూడా సమకూల లేకపోతే రైతు ఈ మే నెల రోజుల్లో కూడా ఎలా చేస్తారు, ఎలా కల్చర్ చేయాలి, ఎలా లాస్ అయిన రూపాయి ఎలా సొమ్ము చేసుకోవాలన్నది కూడా ఏం పాలుపోతలేదండి. లీజులు చూస్తే లక్షల మీద ఉన్నాయి, కానీ వాటర్ సౌకర్యం లేదు. అలా ఈ రొయ్యలు చూస్తేనేమో రేట్ డౌన్ అయిపోయి ఏం చేయాలన్నది రైతుకి ఏం పాలుపోతలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది అన్నది రొయ్యలకు సంబంధించిన వాళ్ళు రైతులకి ఏదన్నా చేయాలంటే రేట్లు పెంచాలండి. మీరు కూడా ఏంటన్నది ఆ రేట్లు పెంచండి. పెంచితే రూపాయి ఉంటే ముందుకెళ్ళి కల్చర్ చేస్తారు, లేకపోతే అలా కల్చర్ ఆగిపోతుంది. కాబట్టి ముందుకు వెళ్దండి. దాని గురించే ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఇలా రైతు ఎప్పుడో ఇలా లాసిపోతున్నాడు, కానీ లాభం అన్నది లేదు. ఇలా గేటర్లు ఇలా తీసి ఇలా చేతమే కానీ వేరేదన్నది ఏం లేదు. ఎందుకంటే ఇలా చేస్తే చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, బాలు ఎస్వీఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.